श्रीगुरुभ्यो नमः। हरि ओं। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्त्यै स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/7/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళపక్షము, విధియ ఉదయం 10:22 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 8:17 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:22 వరకు, తిరిగి రాత్రి 11:16 నుంచి 12:01 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 2:52 నుంచి 4:20 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:46 నుంచి 12:14 వరకు. రాహుకాలం సాయంకాలం 3:24 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:49 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనందకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభవంతమైన శుభస్థితి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యము, సోదరతో అనుకూలత, ఆస్తి పంపకాల శుభయోగాలు, విదేశాల్లో స్వదేశంలో ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతం వస్తుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో శుభయోగాలు. బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, శస్త్రచికిత్స అవసరం లేకుండానే అనుకూలమైన శుభయోగాలు. మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన స్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకు శుభయోగాల పరంపర. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందకరమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా మంచి లాభాలు. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి అదృష్ట యోగం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబపరమైన అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభం, కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయి అనుకూలంగా ఉండడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, విదేశీ ప్రయాణ లాభం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలత, వ్యాపార పరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్ల వారికి, సినిమా రంగ వ్యాపారం, కళాకార క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండిత లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విదేశాలకు కూడా స్థిరమైనటువంటి అనుకూలవంతమైన శుభ పరిణామాలు. అనుకున్నటువంటి ప్రతి పనిలో మంచి విజయాన్ని సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన విధానంలో మార్పులు ఉన్నాయి. కాకపోతే ఇతరుల మీద డిపెండ్ అయితే మాత్రం నష్టం. వాళ్ళ సహకారం పొందుకుంటాను, వాళ్ళతో ఈ పని అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం మీకు సహకరించే అవకాశం లేదు. ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి. స్వయం కృషితో మీరు చేసేటువంటి ప్రతి పని వాళ్ళ విజయం సాధిస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి మంచి విద్యా ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, బ్యాక్లాగ్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులకు రాసే పరీక్షలు కానీ తప్పకుండా మీ పరీక్ష మీరు రాయండి, విజయం సాధించే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులు, సీనియర్స్ మాత్రమే అంటే అనుభవజ్ఞులు మాత్రమే సముద్రంలోకి వెళ్ళండి చేపల వేటకి. జూనియర్స్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయకండి, కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. స్వదేశంలో విదేశాల్లో కూడా క్రీడా ప్రదర్శన మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వలను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు అనుకూలంగా ఉంది. కాకపోతే కొన్ని విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటు, అలాగే ఇతరుల మీద ఆధారపడడం, ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. అందుకనే ఈరోజు ఏం చేయాలి? తప్పకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట కానీ, మీ యొక్క అనుభవజ్ఞులైనటువంటి పెద్దవాళ్ళు చెప్పిన మాట కానీ, సోదరుల మాట కానీ, భార్య మాట కానీ వినగలిగితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఏదైనా హడావుడి నిర్ణయాలు తీసుకోకండి, 1కి 10 సార్లు ఆలోచించండి. అలాగే మీకు తెలిసిన భాషలోనే మీ అగ్రిమెంట్స్ రాసుకోండి. అలాగే అనవసరపు మతఛాందసపాదుల వ్యక్తులతో వాళ్ళ ఉచ్చులో మీరు పడే అవకాశం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఉచ్చులో పడబోతున్నారు. అలాగే ధార్మికమైనటువంటి సనాతన ధర్మంలో మీకు అనేకమైనటువంటి శుభయోగాలు మాత్రమే ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్వధర్మే నిధనం యాంత అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన స్వధర్మం మాత్రమే గొప్పది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తే ఈరోజు విజయం మీదిగా చెప్పవచ్చు. అలాగే ఆఫీసు కానీ వ్యాపారరీత్యా వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్తున్న పక్కన ఉన్నటువంటి వినాయకుడు గుడో, శివాలయము, విష్ణు ఆలయము సందర్శన చేసుకొని వెళ్ళండి, సమస్త శుభయోగాలు ఉంటాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఇబ్బందికర వాతావరణం, హడావుడి, ఇంకా నాకే పర్ఫెక్ట్గా అన్నీ తెలుసు అన్నటువంటి భావన, అతి సర్వత్రా వర్జయేత్ అన్న దృష్టి పెట్టుకోండి. లేనిపోని అనవసరపు వ్యక్తుల మాటలు నమ్మకండి, డిపెండెన్సీ నష్టాన్ని ఇస్తుంది. జుగుప్సాగరణ ఫోటోలు, మాటలు, అలాగే అనవసర వ్యక్తులతో మీరు చేయని పనులు, అక్రమ సంబంధాలు, లంచాలు పుచ్చుకోవడం, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం, మాస్ కాపింగ్ పాల్పడడం, ఇవన్నీ నష్టాన్ని కలిగి లంచం పుచ్చుకోవాలన్నటువంటి ఉత్సుకత ఎక్కువగా ఉండబోతోంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, అసలు వాటి జోలికి వెళ్ళకండి. లంచం అనేది మీకు పాము లాంటిది, వైకుంఠపాళిలో పాము లాంటిది. 2 మెట్లు నిచ్చెనెక్కిస్తుంది, కానీ చివరికి వెళ్ళినప్పుడు మళ్ళీ వైకుంఠపాళిలో ఆఖరి మెట్టినటువంటి పాము మిమ్మల్ని మింగేసి పాతాళం తొక్కేస్తుంది. కాబట్టి లంచం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. మీ కాకపోయినా మీ పిల్లలకి ప్రమాదాన్ని తెస్తుంది. కాబట్టి న్యాయబద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకో వ్యాపారం చేసుకోండి, భార్యతో కలిసి ఇంకేమైనా వ్యాపారం చెప్పండి, కుట్టు మిషనో లేకపోతే కిరాణా షాపు, ఇంకేదన్నో వాళ్ళతో వ్యాపారం చేయండి తప్ప మీరు అనవసరంగా లంచం పుచ్చుకొని ప్రమాదంలో పడే ప్రయత్నం చేయకండి. ఈరోజు అటువంటి ప్రయత్నంలో మీరు పట్టుబడే అవకాశం. ఇక వ్యాపార విషయంలో కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగారు, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు. ముఖ్యంగా ఈ కిరాణా షాప్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళ తనిఖీలో పట్టుబడే అవకాశం. ఎందుకంటే మీరు చేసినటువంటి కల్తీలు బయటపడతాయి. చాలామంది చూస్తున్నాం ఈ మధ్య మనం, వాడు ఒకడు ఉమ్మేసి అమ్ముతా అంటాడు, ఒకడు ఉమ్మేసి గప్చుప్పులు అమ్ముతాడు, వాడు చేయి కడుక్కుంటాడు, ఒకడు నానా రకాలుగా పెడుతుంటారు. ఇటువంటి వాళ్ళ దగ్గర మనం కొనవలసిన అవసరం ఉంది, ఆలోచించండి. వాడు అంటే ఏదైనా మంచిలలో ఉఫ్ఫను ఉమ్మేసి దాన్ని బురద పెడుతుంటాడు. ఒరే, నువ్వు ఉమ్మేసిన పదార్థాలు నువ్వు, నీ పెళ్ళాం, నీ పిల్లలు తినండి, మీ ధర్మం వాళ్ళు తినండి, నా ధర్మానికి ఎందుకు పెడుతున్నావు నువ్వు? కాబట్టి అటువంటి కుత్సితమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉమ్మేసి, మూత్రం పోసి, చెమట దండ వేసేసి, చేతులు కడిగి పెట్టే పదార్థాల కన్నా మనం వాటికి దూరంగా ఉంటే మంచిది. జుగుప్సాగ్రమైనటువంటి వండుతున్నప్పుడు చూసి కూడా మనం అలాగే తింటున్నామంటే మన ధర్మాన్ని మనం కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నాం మనం. కాబట్టి ఆలోచించండి, మన పిల్లలకి గప్చిప్పులు, పిజ్జాలు, బర్గర్లు పెట్టక్కర్లేదు. వాడు దాంట్లో ఏం కలుపుతున్నాడో తెలియదు, గోమాంసం కలుపుతున్నాడో కూడా తెలియదు మనకి. గోవును ముట్టుకోవడమే మనకి శ్రేష్టమైంది. ఆ గోవును చంపి తినడం అనేది ఎంత దారుణమైంది ఆలోచించండి.
పవిత్రమైనటువంటి గోమాతని మనము పూజించేటువంటి ధర్మం మనది. కాబట్టి గోవును చంపి దాని మాంసాన్ని మనకి పిజ్జాలో పెట్టి బర్గర్లు పెట్టి ఇచ్చేటువంటి దౌర్భాగ్యపు మత ఛాందసులవాదు వాళ్ళు. కాబట్టి ఏది మంచో ఆలోచించుకోండి. కాబట్టి చెడు అనేది ఎక్కువ ఉంది కాబట్టి అటువంటి జోలికి బయటి ఫుడ్ అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇంట్లో శుభ్రంగా అమ్మనాళ్ళు చేసి పెట్టినటువంటి పదార్థాలు తినండి, ఆనందమైన జీవనాన్ని పొందుకోండి. ఏదేమైనా ఈరోజు మీకు విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కానీ ఇతరత్ర విషయాల్లో కానీ నష్టము కష్టంగా చెప్పబడుతోంది. రైతులు కానీ ఇతరత్ర విషయాల్లో వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, వారు వైద్యులు, వైద్య బృందాల న్యాయవాదులు, కొంతమంది మహానుభావులు, జ్యోతిష్కులు, గొప్ప జ్యోతిష్కులం మేము. ఇక పెద్ద పెద్ద వాళ్ళలాంటి వాడేం పొట్టగాడు, వాడిని చేసేదేమో చిన్న చిన్న విషయాలు, 4 మంత్రాలు చదువుకొని ఇక పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పేటువంటి వర్తల్లాగా నేను ఏది చెప్పినా చెప్పగలుగుతాను, భగవంతుని ఇచ్చా, అసలు ఆ భగవంతుడు ఇచ్చిన కల్పము, ఇవన్నీ కూడా ఇటువంటి డ్రామాలు, ఇటువంటి దొంగ జ్యోతిష్కుల చేతుల్లో పడి మీరు ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి. దొంగ వైద్యుల వల్ల కూడా మీకు ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఎల్ఐసి మెడికల్ గురిమణ ఏజెంట్లు కూడా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండడం. భగవద్గీత పారాయణం 9 నుంచి 14 అధ్యాయాలు చదవండి. తప్పకుండా ఈ అధ్యాయాలు చదవడం వల్ల మీకు ఈరోజు జరిగేటువంటి సంఘటన మీకు ముందుగా తెలుస్తుంది. భగవద్గీత ఏం జరుగుతుంది, జరగబోయే దుస్సంఘటన ఆగిపోతుంది, మీకు స్ఫురణ బాగా పెరుగుతుంది. దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనేది మీకు మస్తిష్కంలోకి వస్తుంది భగవద్గీత చదివితే. కాబట్టి ఆ భగవద్గీత చదవండి. ఉదయం 9:50 నుంచి 10:47 వరకు, తిరిగి సాయంకాలం 4:11 నుంచి 5:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 2 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు చాలా చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలు చెప్పవచ్చు. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, కళాకాల, క్రీడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల తెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ప్రశాంతమైన జీవనం, సత్సంతాన ప్రాప్తి, అనుకూల దాంపత్య జీవనం, అన్యోన్యమైనటువంటి సోదర మైత్రి, కుటుంబ తగాదాలు సమసిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ప్రతి వ్యక్తి నుంచి మీకు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, ఇంట్లో ఏదన్నా సందడి వాతావరణం అంటే సంతాన వార్త కావచ్చు, వివాహ సంబంధ చర్చలు కావచ్చు, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గురిమణ ఏజెంట్లకి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈరోజంతా మీకు అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి చాలా ప్రశాంతత, జరిగిపోయినటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించి ఆనందకరమైనటువంటి వస్తులాభాన్ని, వాహన యోగాన్ని, ధనలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, మంచి మాటలతో శత్రువుని కూడా పాదాక్రాంతులు చేసుకునే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యం. నిన్నటి రోజు అంత అనారోగ్యం ఉన్న వ్యక్తులు ఒక్కరోజుకి ఆరోగ్యం మారిపోతుందా? నిన్న ఆరోగ్యం బాగిన వాళ్ళకి 4-5 రోజులు అలాగే ఉండవచ్చు. కానీ ఈరోజు కొంతమందికి సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి సూచనలు, నిన్న అనారోగ్యం ఉన్న వాళ్ళు ఈరోజు ఆరోగ్యవంతులుగా కూడా మారవచ్చు. చెప్పలేం, భగవంతుడి మాయ. భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. రామసేతువే క్షణంలో నిర్మించాడు ఆయన, అంతకంటే గొప్పవాడమా? కాబట్టి తప్పకుండా భగవంతుని మాయతో ఏదైనా సాధ్యమయ్యే అవకాశం. అటువంటి శుభమైనటువంటి యోగం, ఆరోగ్యం, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ చర్చలు సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా లాభవంతమైన స్థితి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి చాలా మంచి శుభయోగాల పరంపర.
సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహ జంటలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన స్థితి, కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. విదేశాలలో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్టం, పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకుంటారు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి. చాలా మంచి ఈ సూత్రం మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు తీసుకున్నటువంటి ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు, ధైర్యంగా రాయబోతున్నటువంటి పరీక్షలు, ధైర్యంగా మీరు ఎదుర్కోబోతున్నటువంటి సమస్య, శత్రునాశనాన్ని, విద్యాలాభాన్ని, వ్యాపార వృద్ధిని కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది మొండి ధైర్యమో, కుటుంబ సభ్యుల యొక్క సహచర్యంతో ఉన్నటువంటి ధైర్యమో, ఏదైనా సరే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు, చేయబోయే వ్యాపారాలు, రాయబోయే పరీక్షల్లో విజయము, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం. తప్పక మీ చిత్రం విడుదలయ్యేటువంటి చిత్రం విజయాన్ని సాధించే అవకాశం, ఈరోజు ప్రారంభించబోయేటువంటి చిత్ర నిర్మాణం విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, శుభయోగాన్ని పొందుకుంటారు. ధనయోగం బాగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచన బలం ఉంటుంది. వివాహ సంబంధ యోగ్యత పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే ముఖ్యంగా చాలా మంచి ప్రభుత్వ సహకారం అందుకోవచ్చు. పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందిన అవకాశం. తప్పకుండా వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా కష్టతరమైనటువంటి బాధ్యతలు, లంచము పుచ్చుకోవలసిన గత్యంతరం ఏర్పడడం, మిమ్మల్ని పట్టుకోవలసినటువంటి వ్యక్తులు మిమ్మల్ని పట్టుకోవడం ఖాయం. అతి సర్వత్రా వర్జయేత్. సామెతలు చాలా ఉంటాయి వీళ్ళకి, వాళ్ళు చాలా పనికొస్తాయి. ఆవేశము ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ఇక ఆనందంలో దాన ధర్మాలు చేసి మాటివ్వడం, ఇవి 2 కూడా మీకు తీవ్రమైనటువంటి శాపాన్ని మిగిలిస్తాయి. జాగ్రత్త. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. కళాకారులు, క్రీడాకారులకి అవమానాలు పొందుకోవడం. సినిమా రంగంలో తీవ్రమైనటువంటి వ్యాపార నష్టం. మీరు నమ్మినటువంటి దర్శకుడు మిమ్మల్ని మోసం చేసే అవకాశం. ఈ మధ్య నాకు చాలామంది తటస్థిస్తున్నారు. దర్శకుడు ఆయనే, హీరో ఆయనే, దాంట్లో మ్యూజిక్ ఆయనే అని పెట్టేసి ఒక నిర్మాతను పెట్టి మాత్రం సినిమా తీస్తాం మేమే. నువ్వు స్క్రీన్ మీద కనబడడానికి, నువ్వు మ్యూజిక్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడానికి, నువ్వు దర్శకత్వం చేయడానికి నిర్మాతకి ఏమొస్తుంది? దాని నిర్మాతకి ఏమైనా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఈ విషయం గురించి ఆలోచించండి ఒకసారి. దర్శకుడే అన్ని రకాలు అయిపోతే నిర్మాత పెట్టుబడి పెట్టేసి తర్వాత సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎంత ధనం వస్తుంది, ఓటీటీలకు వెళ్తుందా అనే విషయాన్ని ఎవరు కూడా ఆలోచన దొరకట్లేదు. పొలోమంటూ 2 కోట్లు 3 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. చిన్న సినిమా కదా, చిన్న బడ్జెట్, గొప్ప కథ, ప్రపంచంలో ఇంతవరకు తీయలేని కథ. ప్రతి ఒక్క దర్శకుడు, నిర్మాత చెప్పే డైలాగ్ ఏంటంటే ఇంతవరకు టచ్ అయినటువంటి ఒక కథాంశంతో వస్తున్నాం. ఇలాంటివి చెప్పేసి నిర్మాతని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి. నిర్మాత అనేవాడే లేకపోతే సినిమాలు ఏ ఒక్కరికి అవకాశం ఉండదు, వాళ్ళు బ్రతికే లేదు. నిర్మాతలు నాశనం అయిపోతున్నప్పుడు ఇంకేం తీస్తారు సినిమాలు? ఆలోచించే ప్రయత్నం చేయండి. టెన్షన్ పడి తొందరపాటుతనంతో ఏదో డబ్బా కుట్టరని చెప్పేసి గొప్పోడివి, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నెక్స్ట్ నీకు 10 సినిమాలు నీకు గ్యారెంటీ వస్తాయి. నువ్వేమైనా నాగాశ్విని గారువా లేదా నువ్వు అశ్విని దత్తువా రావడానికి? ఎందుకు వస్తాయి ఆ విషయాన్ని ఆలోచించండి. సో మనం చేసేటువంటి దాని మీద ఒక నిబద్ధత అది ఉండాలి. పెడుతున్నా కొద్దీ ఖర్చు పోతూనే ఉంటుంది. లోతుగా వెళ్తున్నప్పుడు ఎంత ఖర్చు తెలుస్తుంది. కాబట్టి నిర్మాతలు ఈరోజు చేసేటువంటి నిర్ణయాలు, హడావుడి నిర్ణయాలు మీ తీవ్రమైన అగాధంలో పడతారు. మీ దగ్గర ఒక బ్లాక్ మనీ ఉంది, 10 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉంది, పెడతా అంటే నష్టం లేదు, మీ ఇష్టం. అదిగా దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలాగో బ్లాక్ మనీ కదా,
కాబట్టి పేరు పొందుకునే ప్రయత్నం చేయండి. అంతేప ఈరోజు మాత్రం సినిమా నిర్మాణ సంబంధమైన విషయాలు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం నష్టాలు, రాజకీయ నాయకులకి అవమానాలు, కళాకారులకు ఇబ్బంది పడే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, లంచాలు పుచ్చుకునే అవకాశం, జాగ్రత్తగా ఉండండి, లంచాలు దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే అనవసరంగా ఇబ్బందులు ఎక్కువ ఏర్పడతాయి. టికెట్ బుక్ అయిందని వెళ్ళాలనుకుంటే జన్మజాతకాన్ని చూసుకోవడం, పరిహారాలు చేసుకొని వెళ్ళండి. పూజనో, హోమమో, జపమో చేసుకొని వెళ్ళండి, అది మాత్రమే ప్రయోజనం కలిగిస్తుంది. అలాగే భగవద్గీత పారాయణం చేయండి, తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆస్తుల విషయంలో గొడవలు కానీ, చికాకులు కానీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మౌనమే సదా శ్రేష్టము. ఈరోజు మౌనంగా ఉండండి, ఈరోజు నక్తముగా ఉండండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అడ్డమైనటువంటి చేతులు కడిగినవి, కాళ్ళు కడిగినటువంటి పదార్థాలను తినకండి, ఉమ్మేసినటువంటి పదార్థాలు తినకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కరోనా లాంటి వ్యాధి కాదు, వానికి ఎటువంటి ఎయిడ్స్ రోగాలు ఉన్నాయో తెలియదు, అటువంటి రోగాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మహీనుల దగ్గర ఉన్నటువంటి పదార్థాలు, ధర్మహీనంగా ప్రవర్తించే వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు కొనుగోలు చేయకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి, లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ, అందులో ఎటువంటి భయం లేదు. మనకి మన ధర్మం గురించి మనం గొప్పగా గౌరవంగా, ప్రశాంతంగా, ఆనందంగా చెప్పుకోవాలి. పరాయోడి మతం గురించి మనకెందుకు చెప్పాలి? మనం అక్కర్లేదు. మనకి నీ ధర్మం గొప్పది, నీ ఆచారం గొప్పది, నీ మడి గొప్పది, నీ శాకాహార భోజనం గొప్పది, ఇది గొప్పగా చెప్పుకోండి. అందప్ప పరాయోడి గురించి మనకెందుకు, వాడు ఉమ్మేస్తున్నాడు, పోస్తున్నాడో తెలియదు. కాబట్టి జాగ్రత్త. ఇలాగే చెప్తాను నేను, నా ధర్మం వాళ్ళకి ఇలా చెప్తాను, నా ధర్మం వాళ్ళు ధర్మంగానే ఉండాలని చెప్తాను. ఏదేమైనా ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయడం చాలా మంచి ప్రయోజనాన్ని, 1 నుంచి 6 అధ్యాయాలు తప్పకుండా చదవండి, మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే లలిత సహస్రనామ పారాయణం, ఎవరికైనా కందులు, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 19 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, మంచి మాట తీరు, ఆకస్మిక ధనప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సోదర సౌఖ్యం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, సోదరుల వల్ల వాహన యోగం, సోదరుల వల్ల, మిత్రుల వల్ల విదేశీయాన యోగం, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, శుభవార్త వినడం, బంధుమిత్రులతో సమాగమం, అనుకూలవంతమైనటువంటి విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, విశేషమైనటువంటి రాజకీయ ప్రస్థానం, కళాకార క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. అలాగే వస్తువాహన సౌలభ్యం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలిస్ వ్యాపారంలో శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి శుభయోగాలు పొందుకొని అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, చాలా మంచి ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, కళాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోనూ చాలా మంచి అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం కలిసి వచ్చే శుభదినం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, కుటుంబ సౌఖ్యం పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలిస్ వ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, రుణపీడా పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవడం, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి,
తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమక ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. ప్రశాంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. బంధుమిత్రులతో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకొని అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. చాలా మంచి శుభయోగాలు. సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటులకి అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో ముఖ్యంగా బుల్లితెర నటులకి వెండితెర నటించగలిగే అవకాశం, రాజకీయ రంగంలో కూడా అనామకులైన వ్యక్తులకి మంచి రాజకీయ అనామకులంటే ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులకి, మంత్రివర్లకి మీ పేరు తెలియకపోయినా ముఖ్యమంత్రి గారికి మీ పేరు తెలవడం వల్ల మిమ్మల్ని ఒక స్థానంలో నిలబెట్టగలిగే అవకాశం, అటువంటి రాజకీయ ప్రస్థానం మొదలవబోతోంది. అలాగే ఇక వ్యాపార పరం చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో పరిపూర్ణమైన విద్యా ప్రాప్తి, ధైర్యము, సాహసము, ఆస్తిపాతులు కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, పెద్దల యందు పరిపూర్ణటువంటి విశ్వాసం, పెద్దల యొక్క ఆశీర్వచనంతో కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేయడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకొని అదృష్టయోగం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనంద యోగాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీపై అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్తో సహా అన్ని పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించిన అవకాశం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం, విద్యా ఉద్యోగ వ్యాపార భంగము, భాగస్వామి వ్యాపారితో జీవితంలో మోసపోయే అవకాశం, అలాగే వ్యాపారంలో కూడా మోసపోయే అవకాశం, జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేసే అవకాశం, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాల వల్ల మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల విద్యార్థులకి చాలా తీవ్రమైనటువంటి అనర్థాలు, ముఖ్యంగా వావి వరుసలైనటువంటి వ్యక్తుల వల్ల ప్రమాదం. నేర్చుకుంటున్నాం సావాసదోషం గుణాభవంతు, దీన్ని అంటారు. ఇతరుల యొక్క మతచాందసపవాదుల యొక్క మతంలో ఉన్నటువంటి వావి వరుసలైనటువంటి సంప్రదాయాన్ని మనము అనుసరించే స్థాయికి దిగజారిపోతుంది. చెల్లి, కూతురు అలాంటివి ఏమీ లేవు. వాయు వరుసలు మర్చిపోయి మనం కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నాం. ఇదే సావాస దోషం అంటే. దీనినే సావాస దోషం అంటారు. ఈ సావాస దోషంలోనే మన ప్రమాదాలు. అందువలనే కుటుంబ సభ్యులతో మాత్రమే మన వ్యాపారం గురించి చర్చలు చేయండి. వాళ్ళ అనవసర వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. లేనిపోని వ్యక్తులకి సొంత పెత్తనాన్ని వాళ్ళ మీద బాధ్యత వదిలిపెట్టకండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కానీ, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ చెట్ల కానీ జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ బాధ్యత సరిగ్గా చూసుకోండి. విద్యార్థులు ఎవరి మీద ఆధారపడకండి, లేదా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువ ఉంటుంది. దర్శక నిర్మాతలు అప్రమత్తంగా ఉండండి. అనవసరపు అవలక్షణాలు అలవాటు పరుచుకోకండి. కుటుంబ పెద్దలు చెప్పిన మాట వినండి. కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. విద్యలో మీ పరీక్షలు మీరు మాత్రం రాయండి, తద్వారా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ,
షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం ఎక్కువ పడుతోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనవసరపు అలవాట్లు, చికాకులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడులు పెట్టకూడదు, అది నష్టాన్ని కలిగిస్తుంది. ఈరోజంతా మీకు వ్యతిరేకమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ దీంట్లో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఈరోజు వ్యతిరేకత ఉంది. మరి భగవద్గీత పారాయణం చేస్తే అనుకూలంగా ఫలితాలు 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తప్పకుండా ఈరోజు వినాయకుడి అష్టోత్తరాన్ని చదవండి, దుర్గమ్మ వారి దర్శనం చేసుకోండి, శుభకరంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:34 నుంచి 10:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.